మేడే దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. చాలా రోజులు కూడా మనకు తెలిసినప్పుడు కూడా మేడే జరుపుకుంటున్నాం. కానీ ఈ మేడే జరుపుకోవడం ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. ఈ ఎర్ర జెండాను ఎత్తుతున్నామంటే ఈ ఎర్ర జెండా ఏంటిది? కేవలం కలరు ఎర్ర రంగు గుడ్డే కాదు. ఇది మనలాంటి మనుషులు 8 గంటల పని దినాల కోసం తమ పోరాటం చేసి తమ రక్తం ఏరులై పారుతుంటే తన రక్తంలో తన తెల్లటి అంగిని తీసి తన వీధికెత్తి పట్టిన ఈ జెండాను మనం పట్టుకుంటున్నామంటే ఒక మనిషి రక్తంతో కూడిన గుడ్డ. ఇది హక్కుల కోసం పోరాడే జెండా. దీన్ని పట్టుకుంటున్నామంటే మన రక్తం ఉప్పొంగాలే. ఈ హక్కులు ఎందుకు ఈ ప్రభుత్వం కాలు రాస్తున్నారో మనం అడిగే విధంగా ఉండాలి. ఆ రోజే 140 సంవత్సరాల క్రితం ఈ అమెరికా సామ్రాజ్యవాదం ఈ ప్రపంచ దేశాలను ఏర్పడుతున్న దేశాన్ని గడగడలాడికించి 8 గంటల పని దినాన్ని సాధించిన ఈ జెండా మనం పట్టుకున్నామంటే మనకు ఎక్కువ బాధ్యత ఉందని మనం తెలియజేసుకోవాలి. ఈ బాధ్యతను మనం ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ మన ముందున్న ఈ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇంత దారుణంగా ఇంకా బానిసలుగా అవుతున్నాయి, ఈ మన కార్మికులకు చెప్పాలి. మనం పోరాడాలి. రెడ్డి అన్న చెప్పినట్టుగా, సత్యనారాయణ రెడ్డి చెప్పినట్టుగా ఆ రోజు ప్రాణం పోయే విధంగా పోరాటం చేస్తే ఈ రోజు మేడే రోజు పనిదినం పెడితే మీరు ఎందుకు ప్రశ్నించలేరు? మీరు బానిసలుగా మీరే ఒప్పుకుంటున్నారా అని మనం అడగాలి. ఈరోజు గ్రామాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోడీ పెట్టారు. దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు మనుషులుగా మనం అడగాలి. ఈరోజు లేబర్ కోర్టు తీసుకొస్తే ఈ కోర్టు ఎవరికి ఉపయోగమని మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నామో ఇది మనం అడగాలి. మనిషికి 8 గంటల పని దినాల నుండి 12 గంటల పని దినానికి పోతే కార్మికుడు ఎందుకు పనిచేస్తున్నాడో మనం అడగాలి. ఇవి ఏవి అడగకపోతే మనమే బానిసలుగా ఓ పెట్టుబడిదారు దగ్గర ఓ కాంట్రాక్ట్ దగ్గర మేము బానిసలుగా ఉంటామయ్యా మా పని తీసేయకండి, 10 గంటలు కాదు 12 గంటలు మేము పని చేస్తామని ఒప్పుకోవడం అంటేనే మన మరణ శాసనం రాసుకున్నట్టే, మన చట్టాలను మనమే కల రాస్తున్నట్టే. ఇవన్నీ విషయాలు ఈ మేడే సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మన DSI కార్మిక సంఘం తరఫున, అదేవిధంగా CPIML మాస్ లైన్ తరఫున ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్లు ఈ కంపెనీలు మన బతుకులను సర్వనాశనం చేస్తున్నాయి, బుక్కి చేస్తున్నాయి, పూజ చేస్తున్నాయి. కాబట్టి వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పొందిపోవాల్సిన అవసరం. ఆ వైపు ఈ రోజు నుండే మనం ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తేనే తప్ప భవిష్యత్తులో మన బతుకులు ఉంటాయి. ఇప్పటికే చదువుకున్న మన కొడుకులు ఇంజనీర్లైనా కలెక్టర్లైనా ఎవరైనా ఒక్క పెట్టుబడిదారి దగ్గర ఒక రాజకీయ నాయకుడి దగ్గర బానిసగానే పనిచేస్తున్నాడు. ఒక బానిసగానే ఉద్యోగం చేస్తున్నాడు. జొమాటోలో కానీ ఆన్లైన్లో కానీ ఇంకొక అసలు గూగుల్ కంపెనీలో కానీ పెద్ద ఇంట్లో ఏ కంపెనీ కానీ బానిసల్లాగా పనిచేస్తున్నారు తప్ప చట్టాలకు అనుగుణంగా ఎక్కడ పనిచేసే పరిస్థితి లేదు. చదువుకొని అసలు ఒక బానిసగా పనిచేస్తున్నారంటే మనం ఆలోచించాలి. చదువుకున్నవాడు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేడో మనం ఆలోచించాలి. ప్రశ్నించే విధంగా మన ఎర్ర జెండా ఉంటుంది. ఏ కార్మికుడి కోసమైనా పోరాటం చేసిందంటేనే ఎర్ర జెండానే పనిచేస్తుంది. ఈ ఎర్ర జెండా లేదు ఉండదు అని చాలా మంది అనుకుంటున్నారు. ఎర్ర జెండా లేకపోతే మన పేదల బతుకులే లేవు. వాళ్ళు మన ఓట్లు వేసే బ్రతికే జీవులుగానే ఉంచుకుంటారు తప్ప ఈ ఓటు హక్కు లేకపోతే కూడా నీ దగ్గరికి వచ్చే మనుషులు కూడా లేరు. ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా 100 రోజుల పని, పింఛన్లు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఉండవు. నీకు పువ్వ కూడా దొరకదు. అప్పుడు కదా యంత్రం లేకముందు మనం పువ్వ లేకుంటే ఏ విధంగా జీవించామో ఆ విధంగా జీవించే పరిస్థితి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్న ఈ దేశంలో నడుస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ వైపు మీరు పెద్ద పోరాటం చేసే విధంగా మనం ఉన్న కొద్ది మందిమైనా, పక్క వలస మనుషులమైనా, చిన్న మనుషులమైనా, చిన్న జీతగాళ్ళమైనా ఈ దేశం కోసం పోరాటం చేయాలి. ఎందుకంటే అప్పుడు భగత్ సింగ్ ఏ విధంగా చిన్నవాళ్ళే పోరాటం చేసిండు. అప్పుడు సికాగో కార్మికులు పక్క చిన్న వాళ్ళు అసలు బయట ప్రపంచం వాళ్ళ కుటుంబాలలో కొడుకులు కూడా వాళ్ళకు తెలియదు. అయినా ప్రాణ తాత్పర్యం చేసిందంటే ఎవరి కోసం? రేపటి భవిష్యత్తు కోసం చేసిండు. అందుకే మనం కూడా పోరాటంలో ముందు వరుసలో ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.